బస్సు ప్రయాణం కంటే ట్రైన్ తెనాలిలో సాయంత్రం 5 గంటలకి ప్యాసింజర్ ఎక్కా. తొలగలూరో ఏదో ఊరు దాటామంటే ఎంత చక్కటి పచ్చిగా అది చూస్తూ ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది. అన్నట్టు ఈరోజు ఫిబ్రవరి 27వ తేదీ 2025వ సంవత్సరం గురువారం. ఈరోజు తెనాలి ఐతానగర్ జియోన్ ఫెయిత్ మినిస్ట్రీస్ సేవకుల సదస్సుకి వెళ్ళాను. కానీ ఆ విపరీతమైన ఎండ వాతావరణానికి వాళ్ళు అన్నారు, ఇవాళ నైట్ ఇక్కడే ఉండండి, రేపు ఏకంగా వెళ్ళిపోతారు. కానీ అంటే 2 రోజుల సదస్సు అన్నమాట. రేపు వస్తానో రానో చెప్పలేను, యెహోవా ఈరే అన్నాను. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. అనుభవ అనురాగం కలకాలమున్నట్లు నీ రాజ్య నియమాలలో నిలువనిచ్చావు. అనుభవ అనురాగం కలకాలమున్నట్లు నీ రాజ్య నియమాలలో నిలువనిచ్చావు. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రారాజువు నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రారాజువు నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దుగ్గిరాల స్టేషన్ పేరు. ఇంకా ఆపేస్తున్నా. నా ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని ఘట్టాలని గుర్తు చేసుకోవడానికి ఈ వీడియో చేశాను. దేవుడు మిమ్మల్ని దీవించును.